90% పూర్తయినా కూడా దాన్ని పూర్తి చేయడానికి మీరు ముందుకు రాలేదంటే దాంట్లో అర్థం ఏంటి? 90% పూర్తయినటువంటి దానికే ఎంత పూర్తి చేసినావో చర్చించుకుందామని అసెంబ్లీకి పిలిచిండ్రు. హ్మ్. కానీ అసెంబ్లీకి రాలే. ఎందుకంటే 90% పూర్తయినటువంటి దాఖలాలు అక్కడ లేవు కాబట్టి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు. కేవలం తాగునీటి కోసం మాత్రమే 7.15 టీఎంసీ మేము శ్రీశైలంకేంచి పాలమూరు రంగడి ప్రాజెక్టు కింద మేము చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి నువ్వు సంతకాలు పెట్టొచ్చినావు. ఇక అంతకు మించినటువంటి దరిద్రం ఇంకోటి ఉండదు. గోదావరి ఎక్కడైతే పుట్టిందో హ్మ్. మహారాష్ట్రలో పుట్టినప్పుడు హ్మ్. అక్కడ వాళ్ళు ఎక్కువ తీసుకుని మేము కిందకి మేము వదలం అనంటే ఇక్కడ కింద ఉన్న రాష్ట్రాల పరిస్థితి ఏమవుతుంది? అన్ని ఆపుకుంటాను రాష్ట్రమే మునిగిపోతుంది. ఇప్పుడు పరివాహక ప్రాంతాల్లో Yes. మీకు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ స్కేర్సిటీ ఉంటుంది. మళ్ళీ ఒక పక్క రాష్ట్రంలో కూడా స్కేర్సిటీ వస్తుంది. దాన్ని కూడా పూడ్చాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ కిషోర్ అన్న. ఆ, నదీ పరివాహకం ఎవరికైతే ఎక్కువ ఉంటుందో దాని ప్రకారం ఫస్ట్ నీటి కేటాయింపులు KWDT1 అంటే బచావో ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం అన్ని రాష్ట్రాలకు ఎంతెంత టీఎంసీలు వస్తాయి అనేటటువంటిది ఉండే. ఆల్రెడీ ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీలు వచ్చింది. ఆ పంచాయత్ అక్కడికి పెట్టురిగా. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ పంచాయత్ మనం మాట్లాడుతున్నాం. అందరికి కేటాయింపులు అయినాయి, దాని మీద ఎట్లాంటి డిస్ప్యూట్ లేదు. అప్పుడు కూడా తెలంగాణకి మనకు తక్కువైంది అనేటటువంటి పంచాయత్. మిగతా వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. వాళ్ళకి ఎందుకు ఎక్కువ వేసారు, వీళ్ళకి ఎక్కువ ఇచ్చారు. ఎవరి నెసెసిటీ, ఎవరి పరివాహకం ఎంత ఉంటే దాని ప్రకారం పంచిండ్రు నీటి సూత్రాలకు అనుగుణంగా. అయితే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయిన తర్వాత నదీ పరివాహకం తెలంగాణకి ఎక్కువ ఉంటున్నప్పుడు నీకు అవకాశం ఎట్లుండాలి, మనకి ఎక్కువ రావాలి. అట్లాంటప్పుడు ఎక్కువ రాకుండా నువ్వు ఈరోజు కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్లో పట్టుకొని పోతున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో చెప్పిండు 500 పైసలకు కిలోమీటర్లు దాటి తీసుకొని వస్తున్నాం మనం కృష్ణా నీళ్ళని అని. ఇవాళ కాదు, పాలమూరు వ్యవహారం అనేది ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్ కి ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఆ రోజుల్లోనే దాని గురించి ఏం సాధించలేకపోయారు. ఇవాళ కొత్తగా మేము వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనకు వచ్చిన తర్వాత ఇవాళ ఏదో చేస్తామని చెప్పడం ఎంతవరకు అమలు అయ్యే పరిస్థితి? ఒక్కటే చెప్తా నేను, మీరు అన్నట్టు కవులు మొత్తం కూడా వారి యొక్క కళలకి పని పెట్టిండ్రు. ఎందుకు అనంటే తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏందని అది ప్రతి తెలంగాణ బిడ్డ మెదడులో ఆలోచన రేకెత్తించింది. అవును, నిజంగానే మనకు ఆనుకొని ఉంటున్నటువంటి మనకు అన్యాయం ఎట్లయితే అవతలలోనికేమో ఎట్లా పోతుంటాయని. అవును, అందుకనే కదా ఉద్యమం వచ్చింది, అందుకనే కదా రాష్ట్రం సాధించుకున్నాము. చర్చ అక్కడనే వచ్చింది. మీరు అన్నది కరెక్ట్, మీరు అన్నది 100% కరెక్ట్. సుదీర్ఘకాలంగా ఉంటున్నటువంటి సమస్యల యొక్క పరిష్కారం ఎందుకు జరగలేదు అనే చర్చ. అట్లాంటిది ఇప్పుడు 2 ఏళ్ల సంది మేము సెక్షన్ 3 కిందకి తీసుకొని పోయి నదీ పరివాహకం ఎంత ఉంటే అంత మాకు నీటి బాటలు కావాల్సిందే అని చెప్పి ఇప్పుడు మనం కొట్లాడుతున్నాం. KWDT2 ముంగట అది యాక్సెప్ట్ చేసిర్రు. దాని మీద కూడా మనం చర్చ తీసుకొని పోదామని. దాని గురించే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండ్రు. వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ కూడా ఆ దాంట్లోకి తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక్కడ అన్యాయం జరిగిపోతుంటుంది, మీరు కూడా వాదనలు గట్టిగా వినిపించాలని చెప్పి.